యూపీఎస్సీ ప్రిలిమ్స్ హాల్లో ఉన్నట్టు ఒక్క క్షణం ఊహించుకోండి. ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్న. కింది వాటిలో రాజ్యాంగబద్ధ సంస్థ ఏది? చూడ్డానికి సింపుల్గానే ఉంటుంది, కానీ అక్కడే చాలామంది తప్పులో కాలేస్తారు. అవును, ఆ కన్ఫ్యూజన్ చాలా కామన్. ఈ గందరగోళాన్ని ఆ, శాశ్వతంగా పరిష్కరించే ఒక బంగారు సూత్రం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అవును, ఆ సూత్రం చాలా సరళమైనది కానీ అత్యంత శక్తివంతమైనది. చూడండి, ఒక సంస్థ గురించి రాజ్యాంగంలోని ఏదైనా ఆర్టికల్లో నేరుగా చెప్తే అది రాజ్యాంగబద్ధ సంస్థ. అంతే. అంతే. ఒకవేళ అలా కాకుండా పార్లమెంటు చట్టం ద్వారానో ప్రభుత్వ తీర్పుమానం ద్వారానో ఏర్పడిందనుకోండి, అప్పుడది రాజ్యాంగేతర సంస్థ అవుతుంది. యూపీఎస్సీ ఈ బేసిక్ రూల్ని ఎప్పుడూ దాటదు. సరిగ్గా చెప్పారు. అయితే కొన్ని ముఖ్యమైన సంస్థలను ఈ సూత్రంతో ఒకసారి చూద్దామా? నేను కొన్ని పేర్లు చెప్తాను. తప్పకుండా. సరే, మొదటగా భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అధికరణ 324. ఇక్కడ ఒక ముఖ్యమైన ట్రాప్ ఏంటంటే, ఇది ఒక స్వతంత్ర సంస్థ, కార్యనిర్వాహక సంస్థ కాదు. ఓహో, అంటే దాని అధికారాలు నేరుగా రాజ్యాంగం నుంచే వస్తాయా? ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కాదు. ఆ తేడా చాలా ముఖ్యం. అద్భుతం. సరే, మరి ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్ అధికరణ 280. దీని గురించి గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఏంటది? ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే తాత్కాలిక సంస్థ. అంటే పర్మనెంట్ కాదు. ఆ, అంటే ప్రతి 5 ఏళ్లకు దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సమీక్షించడానికి ఈ ఏర్పాటు అన్నమాట. అవును, మన రాజ్యాంగ నిర్మాతల ముందు చూపది. బావుంది. ఇక కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే సిఏజీ. అధికరణ 148. ఇతన్ని ప్రజాధనానికి సంరక్షకులు అని కూడా అంటారు. అవును కదా. ఇక్కడ తరచుగా అడిగే కన్ఫ్యూజ్ చేసే పాయింట్ ఒకటుంది. సిఏజీ కేవలం కేంద్ర ప్రభుత్వ ఖాతాలనే కాదు, రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలను కూడా ఆడిట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇది మన ఫెడరల్ సిస్టంలో చాలా కీలకమైన విషయం. మ్మ్. రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్న ఈ సంస్థల గురించి తెలుసుకోవడం ఒక ఎత్తు. కానీ అసలైన కన్ఫ్యూజన్ రాజ్యాంగం బయటున్న సంస్థలతో వస్తుంది. అవును. ఉదాహరణకు జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే ఎన్హెచ్ఆర్సీ లేదా నీతి ఆయోగ్ సిబిఐ. ఇవి చాలా శక్తివంతమైనవిగా కనిపిస్తాయి, కానీ వాటి మూలం వేరే ఉంటుంది. మీరు అసలైన ట్రాప్ గురించి అడిగారు. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 సంస్థలు ఎన్హెచ్ఆర్సీ, నీతి ఆయోగ్, సిబిఐ ఇవేవీ రాజ్యాంగబద్ధమైనవి కావు. కావు. అస్సలు కావు. ఎన్హెచ్ఆర్సీ అనేది పార్లమెంట్ చేసిన మానవ హక్కుల పరిరక్షణ చట్టం ద్వారా ఏర్పడింది. అంటే అదొక చట్టబద్ధ సంస్థ, స్టాట్యుటరీ బాడీ అన్నమాట. అంటే దానికి చట్టమండగా ఉంటుంది. అవును. కానీ నీతి ఆయోగ్, సిబిఐ లాంటివి అవి ప్రభుత్వ కార్యనిర్వాహక తీర్మానాల ద్వారా ఏర్పడ్డాయి. అంటే ఒక ప్రభుత్వ ఆర్డర్తో. సరిగ్గా చెప్పారు. ఒక ఆర్డర్తో వాటిని సృష్టించగలరు, అలాగే రద్దు చెయ్యగలరు. చట్టబద్ధ సంస్థకున్నంత భద్రత వీటికుండదు. అద్భుతంగా వివరించారు. అంటే మొత్తం మీద సులభంగా గుర్తుంచుకోవడానికి ఇదొక మెమరీ సీల్ లాంటిదనుకోవచ్చు. ఎలా? ఈసీఐ, యూపీఎస్సీ, సిఏజీ, ఎఫ్సి ఇవి రాజ్యాంగంలో లోపల ఉన్నాయి. రైట్. ఎన్హెచ్ఆర్సీ, సిబిఐ, ఎన్ఐటిఐ ఇవి రాజ్యాంగం బయట ఉన్నాయి. ఈ యొక్క వాక్యం పరీక్షలో చాలా సహాయపడుతుంది కదా. ఖచ్చితంగా. సమయాన్ని, మార్కులను రెండింటినీ ఆదా చేస్తుంది.